నమస్కారం. నా పేరు మోపాడు కిషోర్. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ బొండపల్లి మండలం వెదిరవాడ ఆర్బీకేలో పనిచేస్తున్నాను రైతు శాస్త్రవేత్తగా. నేను 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. ఏటీఎం మోడల్ రెడీ చేసేటప్పుడు 1 టన్ను ఘనజీవామృతం తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఏటీఎం మోడల్ అనేది ప్రతి 4 అడుగులకి బెడ్ ఎత్తుకోవడం జరిగింది. ఆ 4 అడుగుల్లో ఘనజీవామృతం చేసి అదే రీలే సోయింగ్ చేసినట్టు మట్టి కింద పైకి చేసాం. చేసిన తర్వాత ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కూర అన్ని ఆకుకూరలు గుప్పితవి ఆకుకూరలు జల్లడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ వంగ, 1 అడుగు తర్వాత మిరప, ఇంకో అడుగు తర్వాత టమాటో, అలాగా మొత్తం లైన్లో వేయడం జరిగింది. మధ్యలో మొక్కజొన్న వేయడం జరిగింది. బెడ్కి అటు ఇటువైపు గోరుచిక్కుడు వేయడం జరిగింది. అదేవిధంగా బెడ్కి మధ్యలో 1 మీటరు వెడల్పులో ఫస్ట్ ముల్లింగ్ వేసాం, తర్వాత బీట్రూట్ వేసాం, మళ్ళీ అడుగు తర్వాత క్యారెట్ వేయడం జరిగింది. అదేవిధంగా క్రాప్ కూడా స్టార్ట్ అయింది. నేను ఏటీఎం మోడల్ వేసేది 14వ తేదీ 9వ నెలలో 2023 ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. ఇంతవరకు ఆల్రెడీ ఆకుకూరలన్నీ తీయడం జరిగింది. ఆకుకూరల నుంచి 3,500 ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా తర్వాత గోరుచిక్కుడు ఒక 75 కేజీల వరకు గోరుచిక్కుడు తీసాను. గోరుచిక్కుడు వల్ల ఒక 2,300 ఆదాయం వచ్చింది. తర్వాత వంగ ఇంచుమించు ఒక మినిమం ఒక 230 కేజీల వరకు వంగ వచ్చింది. వంగలో ఒక 3,500 సుమారు 4,000 వరకు వచ్చింది. తర్వాత మిగతా టమాటో కాస్తుంది. కొద్దిగా వారానికి ఒక 4-5 కేజీలు 5 కేజీలు వస్తుంది. మిగతా కూడా మొక్కజొన్న కూడా ఆల్రెడీ హీల్డింగ్ వస్తుంది. హార్వెస్టింగ్ దగ్గరలో ఉంది. 2-3 రోజులు హార్వెస్టింగ్ చేస్తాం. మొక్కజొన్న కూడా ఇంతవరకు ఏటీఎం మోడల్ నుంచి వచ్చిన ఆదాయం 8,800 రావడం జరిగింది. నా ఏటీఎం మోడల్ 20 సెంట్లలో స్వాస్థ జీవామృతం పిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీవామృతం పిట్లో 15 కేజీలు దేశీయావు పేడ, 15 లీటర్లు దేశీయావు మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, గుప్పెడు పిట్టమన్ను వేసి ఇందులో సవ్య దిశలో గడియారం క్లాక్ వైజ్ 4-5 రోజులు పొలవ పెట్టి ఏటీఎం మోడ్లో స్ప్రేయింగ్ అవ్వడం జరుగుతుంది. వీక్లీ 1 రోజు.